ఆ ఇజం అంటారు, ఈ ఇజం అంటారు, అదంటారు, ఇదంటారు అన్నీ కూడా ముసుగులే. వాళ్ళందరి యొక్క ఉమ్మడి లక్ష్యం ఏమిటి అనంటే సనాతన ధర్మం పైన దాడి చేయడమే. అలాంటి వాళ్ళు అంటే సనాతన ధర్మ వ్యతిరేకులు ఈ విధంగా ఏమాత్రము కూడా సంశయం, సంకోచం లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మన ధర్మం పైన వ్యతిరేక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచిని తెలియజేసేటటువంటి మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోతే ఎలాగా? మనం మాట్లాడడం అనేది, ఈ విధంగా మనం చెప్పడం అనేది గొప్ప విషయం కాకపోవచ్చు, ఇదేమీ అద్భుతం కాదు. కానీ మనం మాట్లాడకపోతే, మనం చెప్పకపోతే అది ధర్మద్రోహం అవుతుంది అని నాకు అనిపించింది. ఒక వ్యక్తి చెడు చెబుతూ ఉన్నప్పుడు మనం మంచి చెప్పటం లేదు అనంటే, చెడు వ్యక్తి చెడు చెప్పడం కంటే కూడా మంచి వ్యక్తి మంచి చెప్పకపోవడమే ఎక్కువ పాపము అనేది నా యొక్క అభిప్రాయం.